హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నానండి. ఈరోజు నేను హోమ్ స్టైల్ పల్లీ సలాడ్ అయితే చేయబోతున్నానండి. ఈ పల్లీ సలాడ్ చేయడానికి ముందుగా మనకైతే పల్లీలు కావాల్సి ఉంటుంది. పల్లీలు మంచి క్వాలిటీవే తీసుకోండి, ఎందుకంటే బయటవి తీసుకోవద్దు. అందులో అయితే రాళ్ళు అవి ఉంటాయి కదా, అందుకని ప్యాకెట్లో మాత్రమే కొనడానికి ప్రిఫర్ చేయండి. నేనైతే ఇలా పల్లీలు తీసుకొని ఒక కుక్కర్లో వేసుకొని శుభ్రంగా ఒక 2-3 సార్లు అయితే కడుక్కుంటున్నానండి. కడుక్కున్న తర్వాత తగినంత ఉప్పు వేసి తగినంత వాటర్ వేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టాలి. ఆ కుక్కర్కి ఒక 5-6 విజిల్స్ వచ్చినంత వరకు అలా స్టవ్ మీదే ఉంచండి, ఎందుకంటే పల్లీలు కొంచెం మెత్తగా ఉడికితే తినడానికి బాగుంటుంది కదా. నేనైతే ఒక 10 విజిల్స్ వచ్చినంత వరకు అలానే స్టవ్ మీద ఉంచేసానండి. తర్వాత స్టవ్నైతే ఆఫ్ చేసేసానండి. ఒకసారి పలుకులు ఉడికాయా లేదా అనేసి చెక్ చేసుకున్న, కొంచెం ఉడకాలి అనేసరికి మళ్ళీ స్టవ్ మీద పెట్టా ఒక 2 మినిట్స్. అవి ఈలోపు నేనైతే గబగబా, నేను కాదనుకోండి మా మామయ్య చేత కోయిస్తున్నా, ఎందుకంటే చాలా నైస్గా కోస్తారు కాబట్టి. నాకు అంత చిన్న ముక్కలు కోయడం నా వల్ల కాదండి. ఫస్ట్ అయితే కుకుంబర్ అయితే కోస్తున్నారు, తర్వాత క్యాప్సికమ్ కోసారు. ఇంత ఫాస్ట్గా కోయడం నా వల్ల అస్సలు కానే కాదు, ఎందుకంటే చెయ్యి కట్ చేసేసుకుంటున్నా. ఈలోపు నేనైతే ఒక బౌల్లో వాటర్ అయితే పెట్టానండి, ఎందుకంటే సోయా కూడా యాడ్ చేస్తే బాగుంటుంది కదా అనేసి. హెల్తీ స్నాక్ ఇది మీకైతే బాగా పనిచేస్తుందండి. ఏంటి నా వాయిస్ ఇలా ఉంది అనుకుంటున్నారా? మధ్యలో వాయిస్ అయితే పడిపోయిందండి, అందుకనే. తర్వాత ఆనియన్స్, టమాటో కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. మీ దగ్గర క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ క్యాబేజ్, అలాంటివి ఏ వెజిటేబుల్స్ ఉన్నా యాడ్ చేసుకోవచ్చు. ఇది మాత్రం వెయిట్ లాస్కి హెల్దీ స్నాక్ కింద అయితే సూపర్గా ఉంటుందండి. ఈలోపు ఒక పక్క సోయా అయితే బాయిల్ అయిపోయాయి. సోయా అయితే కొంచెం లైట్గానే తినండి, ఎందుకంటే ఇది కడుపుని ఫుల్ హెల్దీగా చేసేస్తుంది. దానివల్ల సోయాని కొంచెం అవాయిడే చేయండి. నేనైతే ఇందులో వేస్తున్నా. తర్వాత మొత్తం అన్నీ ఒకే దాంట్లో వేసి ఆల్ మిక్స్ చేసేయాలండి. మీకు ఉప్పు కారం కావాలంటే ఉప్పు కారం వేసుకోవచ్చు, లేకపోతే మీ దగ్గర ఇంకేమైనా పెప్పర్ లాంటివి ఏమైనా ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా చెప్తున్నానని ఏమనుకోవద్దు, ఇది తింటే మాత్రం డెఫినెట్లీ వెయిట్ లాస్ అయితే అవుతారండి. ఈవినింగ్ స్నాక్ కింద ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనుకుంటే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ తెలియజేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఫైనల్లీ అవుట్లుక్ అయితే ఇలా వచ్చిందండి. మీకు నచ్చిందో లేదో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. వెళ్ళొస్తాం మరి. ఇద్దరు పిల్లలతో ఇంత చేయాలంటే చాలా కష్టం కదండి. అసలుకి ఇన్ని ఎందుకు చేశాను అని మీ డౌట్ అయితే ఎందుకు చేసావు అని కామెంట్లో తెలియజేయండి, మీకు క్లారిఫై చేస్తాను.